డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్తే. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనకున్న గోల్స్ని అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. దానికన్నా ముఖ్యంగా మనం ఏ విధంగా ఆలోచిస్తే అదే మనకి కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆ మైండ్ సెట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి మన అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి? ప్రధానంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఒక షెడ్యూల్ ప్రకారం మనకి ఏ గోల్స్ సాధించాలన్నా మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ మీదే మన లైఫ్ కూడా మన లైఫ్ ఎలా చేంజ్ చేసుకుంటూ ఆధారపడి ఉంటుంది. దానికోసం రెండు రకాలు ఉంటాయి, నెగిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. నెగిటివ్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళకి ఏం చేద్దామన్నా సక్రమంగా జరగదు. అదే పాజిటివ్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళకి ఏం కావాలన్నా జరుగుతుంది. దీనికోసం ప్రధానంగా ఏం చేయాలంటే మనకి ఏదైనా పంచువాలిటీ ఉండాలి. మనం సాధించాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక పంచువాలిటీ ఉండాలి. ఆ షెడ్యూల్ కూడా కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. ఈ మూడుని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు గోల్ సాధించడానికి సగం అచీవ్ అయినట్టే లెక్క. కాబట్టి ఈ మూడింటిని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి. మనకి గంప నాగేశ్వరరావు గారు కూడా చెప్తారు ఏంటంటే, ఒక గోల్ పెట్టుకొని మీరు సాధించాలని పట్టుదల ఉంటే మీ జీవితాన్ని మారుతుంది. అదే మీకు గోల్ లేకపోతే ఇతరుల గోల్ కోసం మీరు పనిచేయాల్సి ఉంటుంది. ద గ్రేట్ వర్డ్ అన్నది. ట్రూ సార్. అంటే ప్రతి ఒక్కరికి గోల్ ఉండట్లేదు. ఏదో చేద్దామనుకుని వెళ్తున్నారు కానీ గోల్ ఉండట్లేదు. ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఈరోజు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేనికి? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆ మహా ఆనందం. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మోడీ గారు గెలిచారు అని చాలా మహా ఆనందపడి చప్పట్లు పడతాను. కానీ అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మన జీవితంలో కూడా ఏదైనా ఒక చిన్న గోల్ పెట్టి సాధిస్తే ఇప్పుడు పొందే ఆనందం కంట 100 రెట్లు ఆనందం పొందే అవకాశం ఉంది. కానీ దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. కరెక్టే కదా? అంటే ఇతరులందరూ సాధించిన దానికి మనం ఎంతో ఆనందపడతామే, మనం గోల్ పెట్టుకుని సాధిస్తే అది ఎంత అద్భుతమైన ఆనందం ఉంటుంది. దాని గురించి కరెక్టే కదా? అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అది ఎంతో ఆనందం ఉంటుంది. అదే మా పర్సనల్గా చెప్తాను. మాది యాక్చువల్గా బొబ్బిలి దగ్గర పెంట గ్రామం, చిన్న గ్రామం. అక్కడి నుంచి నేను 85 వరకు 100 రూపీస్కి ఎక్కువ నా జేబులో ఉన్నట్టు నాకు తెలియదు. 1985 వరకు 100 రూపాయల కంటే ఎక్కువ నాకు తెలియదు. కానీ ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావాలని చాలామంది అనుకుంటున్నారు. నేను ప్రైవేట్ లైఫ్లోనే నేను 10 lakhs కారు కొనుక్కోగలిగాను ప్రైవేట్ లైఫ్తో. అలాగే 50 lakhs పెట్టి ఒక హౌస్ కొనుక్కోగలిగాము. కానీ ప్రతి ఒక్కరు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ రాకపోతే మన లైఫే లేదు అనేది అది కరెక్ట్ కాదు. అలాంటి మైండ్ సెట్లో ఉండకూడదు. మనం ఏదో 100 రకాల జాబ్స్ బయట వెతుక్కుంటే దొరుకుతున్నాయి, అవునా లేదమ్మా? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వాటి గురించి వెతకరే. ఎంతసేపు గవర్నమెంట్ జాబ్ వస్తే చేస్తాం, లేకపోతే లేదు. అది ఎంతవరకు కరెక్ట్ మైండ్ సెట్? ఉన్నా కదా? ప్రతి ఒక్కరు యూత్లో కాన్ఫిడెన్స్ ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది, కానీ ప్రయత్నించట్లేదు. ప్రయత్నించకుండా నాకు గవర్నమెంట్ మాస్టర్ జాబ్ రావాలి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎంతమందికి సాధ్యం? అది సాధ్యం కాదు కదా. నేను అలాగా ఒక పల్లెటూరు నుంచి, ఒక పెంట గ్రామం ఉంది, అక్కడి నుంచి వైజాగ్ నేను వచ్చి నేను సస్టైన్ అవుతూ నా 2 పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని కూడా సిస్టమేటిక్ పెంచుతూ, మా పెద్ద అబ్బాయి IIT, మా చిన్న అబ్బాయి NIT, వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయ్యారు. దేనికి? ఒక పంచువాలిటీ, ఒక టైమింగ్, బ్రహ్మముహూర్తం చెప్పాం కదా, ఆ టైంలో వాళ్ళు ఇంట్రెస్ట్ కొని 3:30 కల్లా లేచి చదివేవాళ్ళు. ఆ అద్భుతమైన టైంని వాడుకోవడం వల్ల ఈరోజు ఆ ర్యాంకులో ఉండి అంత లైఫ్ స్టైల్ వచ్చిందా లేదా? అంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదా ప్రైవేట్గా బ్రతకలేము అనే ఫీలింగ్ ఉండాలి అనే మైండ్ సెట్ తీసి పడేయాలి. ఈరోజు యూత్లో చాలా ఎనర్జీ ఉంది, చాలా శక్తి ఉంది, దాన్ని వాడుకోవాలి. అందుకే చూడండి, మనం చాలామంది చప్పట్లు కొట్టారు. ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానంటే, ఓకే నెక్స్ట్ మంత్ 3000 ఇస్తారమ్మా నిరుద్యోగ భృతి. ఆ 3000 తీసుకొని చాలామంది ఆ 3000 ఎవరెవరు తీసుకుంటారు? బీటెక్, ఎంటెక్, MBA చేసినారు, నిరుద్యోగాలు కదా వాళ్ళు ఉన్నారు. సరే వేసారు, తీసుకున్నారు. ఆ 3000 తీసుకొని వెళ్ళి వాళ్ళు నిజంగా ఆ రాత్రి పడుకునే ముందు ఆ 3000 రూపాయలు గుండెల మీద చేసుకొని ఆ 3000 చూసి ఆ 3000 రూపీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూడాలి. ఎందుకు? 73 సంవత్సరాల ఒక పెద్ద ఆయన కష్టపడి సంపాదించి నీ చేతికి ఇస్తే నువ్వు తింటావా? మనస్కరిస్తుందా? అది ఒక్కసారి ఆలోచిస్తే మరుసటి రోజే, సార్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అకౌంట్ నెంబర్ పెట్టండి సార్, ఈ 3000 తిరిగి మీ అకౌంట్లో వేసేస్తాను, నేను కష్టపడి సంపాదిస్తాను అనే స్పిరిట్ రావాలి యూత్కి. దట్ ఈస్ స్పిరిట్, దట్ ఈస్ మైండ్ సెట్. గోల్ పెట్టుకోవాలి. ఈరోజు మరి 2 అబ్బాయిల వల్ల నేను 100 రూపీస్ రోజు నుంచి ఈరోజు 40 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. దట్ ఈస్ స్పిరిట్, అవునా కదా?
అంటే అప్పుడు గవర్నమెంట్కి తిరిగి మనం ఎంత సంపాదించి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలని ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడు 2000 ఇస్తాడు 3000 ఇస్తాడంటే మీ ఎనర్జీ మొత్తం కిల్ అయిపోతుంది. అక్కడ మీ స్కిల్స్ అక్కడ ఉపయోగించుకోలేదు. ఛాలెంజ్గా లైఫ్ తీసుకొని ఆ మైండ్ సెట్లో బ్రతకాలి. అంతేగాని ప్రభుత్వ పథకాలు ఇస్తే మనం బ్రతుకుతాం, గవర్నమెంట్ ఇస్తే బ్రతుకుతాం అనేది అలాంటి మైండ్ సెట్లో ఉండకూడదు. నాకు తెలుసు. కరెక్టే కదా? ఇన్స్పిరేషన్ కాదు? అవును సార్, డెఫినెట్గా. అయితే గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా అవార్డులు ప్రకటిస్తుంది. హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడితే వాళ్ళకి అవార్డు ఇస్తారని పెట్టాలి. మైండ్ సెట్ ప్రతి ఒక్క యూత్లో మారిపోతుంది. అవునా కదా? అంటే మనం ఎందుకు దేనికి పనికిరాం? ఒక 73 years ఒక పెద్ద ఆయన సంపాదిస్తే మనం బ్రతుకుతామా? అంత షేమ్గా ఫీల్ అవ్వరా? ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని MBA చదువుకొని ఒక 3000 ఇస్తే ఆనందపడతావా? పర్ మంత్ 1 lakh సంపాదించాలి. దట్ ఈస్ ఛాలెంజ్. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? ఆ స్పిరిట్తో వెళ్ళండి. 100 రకాల జాబులు బయట ఉన్నాయి, వెతుక్కుంటే వెతకట్లేదే. ఎంతసేపు స్క్రోలింగ్లో రీల్స్ చూసుకోవడం, టైంపాస్ చేయడం అవుతుంది. కానీ మన లైఫ్ని సెట్ చేసుకోవాలి. అసలు గవర్నమెంట్ జాబ్ ఇస్తానని నాకు వద్దనాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కంట 10 రెట్లు ఎక్స్ట్రా సంపాదించే అవకాశం ఈరోజు ప్రైవేట్ లైఫ్స్ ఉన్నాయి లేదమ్మా? ఉన్నాయి. మరి ఎందుకు చెక్ చేయరు? మనకేం తక్కువ? టాలెంట్ ఉంది, ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, ఉపయోగించండి. అలాంటి మైండ్ సెట్లో ఉండడం వల్ల చాలా అద్భుతాలు సృష్టించవచ్చు, లైఫ్ని మార్చుకోవచ్చు. అలాంటిది మన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఉపయోగించుకొని మన మైండ్ సెట్ని ఎలా మారిస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది అనేది ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకమ్మా ఈరోజు వ్యవసాయం మొత్తం కిల్ అయిపోయింది. అన్నా కదండి? ప్రతి ఏరియాలోనూ రాళ్ళు దిగ్గొట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు. కొన్ని పంట జాతులు కనిపించట్లేదు. కందులు, మినువులు, పెసలు, నువ్వులు, చెనక్కాయలు. అసలు ఇవన్నీ రేపు పొద్దున నెక్స్ట్ తరానికి ఎగ్జిబిషన్లో పెట్టాలి. ఇలా ఉండేవి ఎవరు పండించట్లేదు. వ్యవసాయం చేస్తే అసలు పర్ మంత్ 1 lakh సంపాదించవచ్చు. అలాంటి హై టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. గవర్నమెంట్ కూడా అలాంటి ప్రొవైడ్ చేస్తే అసలు గవర్నమెంట్ జాబ్ ఇస్తూ నాకు అవసరం లేదని చెప్పాలి. ఏం చేయాలి? నేను వ్యవసాయం చేసుకుని నెలకు 1 lakh సంపాదిస్తాను. అలాంటి రెవల్యూషన్ రావాలి. అసలు యాక్చువల్ చెప్పాలంటే అసలు నిరుద్యోగ సమస్య ఉండదు. వ్యవసాయం ముందు కానీ విప్లవాత్మకమైన మార్పులు తేగలిగితే వస్తుందమ్మా. ఈరోజు లక్షల మంది ఖాళీగా ఉంటారా? ఎంత అద్భుతమైన లక్షలు సంపాదించవచ్చు, నెలకు లక్షలు సంపాదించవచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ సమూలంగా చెప్పాలంటే యాక్చువల్గా 5th standard నుంచి ఎన్నో రకాల ఎడ్యుకేషన్ బస్తాలు పుస్తకాలు చెప్తున్నారు. కానీ 10th class వచ్చేసరికి మన మైండ్ సెట్ మారిపోవాలి. జాబ్ కాదు, నేను ఇండివిజువల్గా బ్రతకగలను అనేది ప్రతి ఒక్కరికి అది ఇన్స్పిరేషన్గా అలాంటి సబ్జెక్ట్ ఒకటి పెట్టాలి. యాక్చువల్గా చెప్పాలి గవర్నమెంట్ జాబ్ ఇస్తానంటే నాకు వద్దని చెప్పాలా. అలాంటి స్థితి ఎప్పుడు కల్పించారో నిరుద్యోగ సంస్థ సమూలంగా నిర్మూలన అయిపోతుంది. అవునా కాదు? ఇలాంటి మైండ్ సెట్ని డెవలప్ చేస్తే ప్రపంచంలో ఎక్కడ అసలు పథకాలు అనేది ఎవరు అవసరం లేదంటారు. ఈరోజు జపాన్, సింగపూర్ చాలా కంట్రీలు ఎంత డెవలప్ అయ్యాయి. వాళ్ళు ఎవరు పథకాలు తీసుకోరమ్మా. మళ్ళీ పథకాలే వద్దంటారు, పని కావాలి. అక్కడ ఏం తెలిసింది? ఒక చిన్న పల్లెటూరు ఉంటే ఒక కుటీర పరిశ్రమ ఒక 10 lakhsకి ఒక కుటీర పరిశ్రమ. ఇప్పుడు చిన్న పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు, గ్లాసులు అవ్వచ్చు, చిన్న కుటీర పరిశ్రమలో 10 lakhsకి ఒక పల్లెటూరు పెడితే ఆ ఊర్లో అందరూ లేడీస్ అందరూ దీంతో చదువుతో పని ఉండదు, ఎక్స్పీరియన్స్తో పని ఉండదు. చిన్నపాటి ట్రైనింగ్ ఇస్తే రోజుకు 100-200 తెచ్చుకొని ఆ డబ్బులు తింటే వచ్చే ఆనందంలో నువ్వు ఇచ్చిన పథకాల వల్ల ఏం ఆనందం వస్తుందమ్మా? నీ ఉన్న స్కిల్స్ పోతున్నాయి, కష్టపడాలని మనస్తత్వం పోతుంది, నీ బ్రెయిన్ ఉపయోగించే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి జనాల నుంచి మార్పు, ప్రభుత్వం కాదు, జనాల నుంచి మార్పు వచ్చి మాకు పథకాలు వద్దు సార్. చంద్రబాబు నాయుడు గారు మా అమరావతిని బాగు చేయండి, మా పోలవరం బాగు చేయండి, మాకు మంచి రోడ్లు వేయండి, మాకు అద్భుతమైన పిల్లలకి చదువులకి తగ్గ కంపెనీలు తీసుకురండి, మాకు ఏ పథకాలు ఇవ్వద్దని జనాలు తిరిగి మెసేజ్ పెట్టి పెద్ద ఎత్తున మార్పు రావాలి. పెద్ద ఎత్తున మార్పు వచ్చి మాకు నిరుద్యోగ భృతి వద్దు, మాకు పథకాలు వద్దు, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశం చేయండి సార్ అని మన గవర్నమెంట్కి మనం మెసేజ్ ఇవ్వగలిగితే అద్భుతాలు సాధిస్తారా లేదా? ఖచ్చితంగా. అంతేగాని కోట్ల అప్పులు చేసేసి బటన్ నొక్కి మీకు డబ్బులు ఇవ్వండి ఏంటి ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందా? దానివల్ల ఎవరి స్కిల్స్ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ఈరోజు. కాబట్టి సమూలంగా మార్పు రావాలి. ఈ వీడియో చాలా వైరల్ అవ్వాలన్న, ఇది చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళాలి. హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారో యూత్ వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. కరెక్టా కాదు చెప్పండి? అప్పుడు మీకు ఏమవుతుంది? పథకాల గురించి డబ్బుల గురించి ఆలోచించరు. నేను కష్టపడి నెలకు 1 lakh సంపాదించి గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ కట్టి నేను అవార్డు తీసుకోవాలి. అలాంటి కాంపిటీషన్ రావాలి, సొంతంగా పని చేయాలి. అప్పుడు ఎంత అద్భుతమైన వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఆనందిస్తారు. అంతేగాని తల్లిదండ్రులు మీకు సినిమాకి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ 3000 ఇచ్చి అవి తిని మీరు బీటెక్, MBA, MTech అసలు ఎంత షేమ్గా ఫీల్ అవ్వాలి మరాఠీ. నిజమా కాదండి? గవర్నమెంట్ ఇచ్చిన నిరుద్యోగ పథకాలు ఇస్తే తెల్లవారు అకౌంట్లో వేసేయాలి. 73 సంవత్సరాల వ్యక్తి పెద్ద ఆయన సంపాదిస్తే మనం తినాలా? చిచి అంతకంటే షేమ్ ఇంకోటి ఉండదు అనే ఫీలు ప్రతి ఒక్క యూత్లో రావాలి ఈరోజు.
వస్తే సమూలంగా మార్పు వస్తుంది, నిరుద్యోగ సమస్య మొత్తం పోతుంది. ఈ చెప్పే చిన్న చిన్న పాయింట్లో ఎంతవరకు కరెక్టా కాదా చెప్పండి? కరెక్టే సార్. అలాంటివి చాలా విషయాలు మన ప్రోగ్రాంలో, మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? అయితే మనకి ఈ జూన్ 15th మార్నింగ్ 6 to 7 క్లాస్ ఉంటుంది. మన జీవితాన్ని సమూలంగా మార్పు చెందే అవకాశం ఇందులో ఉందండి. చాలా గొప్ప గొప్ప విషయాలు ఇందులో మనకు వస్తాయి. అలాగే అఫర్మేషన్స్ ఎలా చేయాలి, మనీ మెడిటేషను, విజువలైజేషన్ చేసి మన జీవితంలో ఎలాంటి కోరికలైన డబ్బు కావచ్చు, గోల్డ్ కావచ్చు, మన జాబ్ కావచ్చు, హెల్త్ కూడా హీలింగ్ ద్వారా చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి తెలుసుకోండి. ఈ ప్రాబ్లం తెలుసుకుంటే మీ జీవితాన్ని సమూలంగా మార్చి అద్భుతమైన అవకాశాలన్నీ చేజిక్కించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఈ యొక్క 5,000 రూపాయలతో పెర్ డే 5,000 కూడా సంపాదించే అవకాశం నేను దీంట్లో మీకు చూపిస్తాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకలేదు, పెద్ద పెద్ద జాబ్లు అవసరం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ బ్రతకొచ్చు ప్రతి ఒక్కరు. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్? అది మన వీడియోలో కిందని స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు గైడెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి, మీ లైఫ్ని మార్చుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.